నమస్కారం, వెల్కమ్ టు చేతానా వరల్డ్. దేశవ్యాప్తంగా ఎంతో కీలకమైన జనాభా లెక్కలు మరియు గృహగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక అధికారిని ఒక ఇంట్లో నుండి వివరాలు సేకరించుకుని బయటకు వస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇలా ప్రభుత్వం నియమించిన సిబ్బంది మీ ఇంటికి కూడా వస్తున్నారు. గృహగణన అంటే ఏమిటి? జనాభా లెక్కలు ఎలా తీసుకుంటారు? అధికారులు ఏ వివరాలు అడుగుతారు? ప్రజలు ఎలా సహకరించాలి అనే విషయాలను తెలుసుకుందాం. పొద్దున్నే ఎవరో తలుపు కొడుతున్న శబ్దం. ఎవరూ మీకు తెలియని వ్యక్తులు మీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి మీ కుటుంబ విషయాలు అడిగితే మీరు చెబుతారా? కానీ వారు అడిగే ప్రతి మాటకు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వారు కేవలం వ్యక్తులు కాదు, ఒక దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయించే అదృశ్య శక్తులు. మీరు ఎవరు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీ ఆస్తులేంటి? మీ అర్హతలేంటి? ఇలా ప్రతిదీ రికార్డ్ చేయబడుతుంది. ఒకవేళ మీరు ఈ జాబితాలో లేకపోతే ఈ దేశ చరిత్రలో మీ పేరు శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందా? అసలు ఈ గృహగణన వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? ఈ వీడియో చివరలో ఒక షాకింగ్ నిజం చెబుతాను. మీ ఆధార్ కార్డ్ కంటే పవర్ఫుల్ డేటా ఇప్పుడు సేకరించబోతున్నారు. అది ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చరిత్ర పుటల్లో మనుష్యుల లెక్కింపు, ద డార్క్ హిస్టరీ. చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాలు మాత్రమే కాదు. ఆ రాజులు తమ రాజ్యాన్ని ఎలా పాలించారో చెప్పే లెక్కలు కూడా. పురాతన కాలంలో మౌర్య సామ్రాజ్యం నుండి మొఘల్ సామ్రాజ్యం వరకు రాజులు తమ ప్రజలను ఎందుకు లెక్కించేవారో తెలుసా? అది కేవలం జనాభా కోసం కాదు. యుద్ధం వస్తే ఎంతమంది సైనికులను పంపగలరు, ఎంత పన్ను వసూలు చెయ్యగలరు అనే వ్యూహం అది. 1872లో బ్రిటిష్ వారు మొదటిసారి అధికారికంగా జనాభా లెక్కలు ప్రారంభించినప్పుడు భారతీయులు భయపడ్డారు. ఇది మనల్ని బానిసలుగా మార్చడానికే అని నమ్మారు. ఆనాడు బ్రిటిష్ వారు వేసిన ప్రతి అడుగు వెనక ఒక రహస్య అజెండా ఉండేది. ఏ కులం వారు ఎక్కడ ఉన్నారు, ఏ మతం వారు ఎంతమంది ఉన్నారు. ఈ డేటాను ఉపయోగించి వారు డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేశారు. అంటే ఒకప్పుడు ఒక కాగితం మీద రాసిన మీ వివరాలే ఈ దేశ విభజనకు పునాది అయ్యాయి. ఈరోజు మనం చెయ్యబోయే గృహగణన కూడా అలాంటిదేనా? లేక దీని వెనక ఏదైనా కొత్త విప్లవం దాగి ఉందా? పాతకాలపు తాళపత్ర గ్రంథాలు డిజిటల్ డేటాగా మారుతాయి. గృహగణన అంటే ఏమిటి? ప్రతి ఇంటి ఒక రహస్యం. గృహగణన అంటే కేవలం ఇళ్లను లెక్కించడం కాదు. మీ ఇంటి గోడల మధ్య దాగి ఉన్న మీ జీవన ప్రమాణాలను ప్రభుత్వం అంచనా వేస్తుంది. మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయి? మీరు తాగే నీరు ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఏ ఇంధనాన్ని వాడుతున్నారు? మీ దగ్గర ఉన్న వాహనాలేమిటి? ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మీ ప్రైవసీలోకి ప్రభుత్వం తొంగి చూడటం కాదు, ఒక దేశం యొక్క వాస్తవ పరిస్థితి మరియు ఎకనామిక్ గ్రాఫ్ను నిర్మించే ప్రక్రియ. తెలంగాణలో ప్రారంభం కాబోతున్న ఈ ప్రక్రియలో ప్రతి ఇంటికి ఒక యూనిక్ ఐడి ఇవ్వబడుతుంది. అంటే రేపు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం నేరుగా మీ తలుపు తట్టాలంటే ఈ గృహగణనలో మీ వివరాలు ఖచ్చితంగా ఉండాలి. ఒక చిన్న తప్పు సమాచారం మిమ్మల్ని కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వ ఫలాలకు దూరం చేయగలదు. ఇది కేవలం సర్వే కాదు, మీ ఇంటికి ఇచ్చే ఒక డిజిటల్ అడ్రస్. పల్లె, మీకు తెలుసా, ఈ సర్వేలో మీరిచ్చే ఒక చిన్న తప్పు సమాచారం వల్ల మీ రేషన్ కార్డు లేదా పెన్షన్ రద్దయ్యే అవకాశముంది. జనాభా లెక్కలు, సెన్సస్. 140 కోట్ల మంది వివరాలు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిన తర్వాత జరుగుతున్న మొదటి జనాభా లెక్కలివి. 140 కోట్ల మంది ప్రజల వివరాలను సేకరించడమంటే అదొక మహాయజ్ఞం. వేల కోట్లు ఖర్చు చేసి లక్షలాది మంది అధికారులను రంగంలోకి దించి ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నం వెనక ఉన్న అసలు లక్ష్యమేమిటి? జనాభా లెక్కలంటే కేవలం హెడ్ కౌంట్ కాదు, అదొక దేశం యొక్క మెదడు. ఏ ప్రాంతంలో యువత ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ ఉపాధి కల్పించాలి, ఎక్కడ ఆస్పత్రులు కట్టాలి, ఇవన్నీ ఈ లెక్కల మీదనే ఆధారపడి ఉంటాయి. గతంలో ఈ లెక్కలు కేవలం కాగితాల మీద ఉండేవి. కానీ ఇప్పుడు ఇది డిజిటల్ సెన్సస్. మీ వివరాలు సెకండ్ల వ్యవధిలో క్లౌడ్ సర్వర్లోకి చేరిపోతాయి. ఇక్కడే అసలైన భయం మొదలవుతుంది. మన డేటా సురక్షితమేనా? కొన్ని ఏళ్ల క్రితం ఇతర దేశాల్లో జనాభా లెక్కల డేటా లీక్ అయ్యి పెద్ద స్కామ్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మన దేశం అంతటి భద్రతను కల్పిస్తుందా? అధికారులు అడిగే ఆ 31 ప్రశ్నలు.
అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక పొడవైన లిస్టుతో వస్తారు. అందులో సుమారు 31 రకాల ప్రశ్నలు ఉంటాయి. మీ ఇంట్లో టాయిలెట్ ఉందా, మీ దగ్గర కంప్యూటర్ ఉందా, ఇంటర్నెట్ వాడుతున్నారా? ఇలాంటి ప్రశ్నలు విన్నప్పుడు మీకు వింతగా అనిపించవచ్చు. కాని ప్రతి ప్రశ్న వెనక ఒక లోతైన అర్థం ఉంటుంది. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో ఇంటర్నెట్ వాడకం తక్కువగా ఉందని తెలిస్తే అక్కడ టెలికాం టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అయితే కొన్ని ప్రశ్నలు అత్యంత సున్నితమైనవి. మీ ఆదాయం, మీ కులం, మీ వృత్తి, వీటిని చెప్పడానికి చాలామంది వెనకాడుతారు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇచ్చే డేటా ఆధారంగానే వచ్చే 10 ఏళ్ల పాటు దేశ బడ్జెట్ రూపొందించబడుతుంది. మీరు సమాచారాన్ని దాచడమంటే మీ ప్రాంతానికి రావాల్సిన నిధులను మీరే అడ్డుకోవడమని. తెలంగాణలో ప్రత్యేకత డిజిటల్ విప్లవం. తెలంగాణ ప్రభుత్వం ఈసారి జనాభా లెక్కల విషయంలో అత్యంత ఖచ్చితత్వంతో ఉంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల నుండి ఆదిలాబాద్ అడవుల వరకు ప్రతి అంగుళాన్ని మ్యాపింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ డేటా మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు జరగబోయే గృహగణన ఆ డేటాను మరింత అప్డేట్ చేస్తుంది. ఇది కేవలం గణాంకాలు కాదు, తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే గమ్యం. మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేదానికంటే మీరు ఎలా నివసిస్తున్నారు అనేది ప్రభుత్వానికి ముఖ్యం. ధరణి పోర్టల్ నుండి రేషన్ కార్డుల వరకు ప్రతిదీ ఈ కొత్త డేటాతో లింక్ చేయబడే అవకాశముంది. అంటే మీ వివరాలు ఈ సర్వేలో తప్పుగా నమోదైతే భవిష్యత్తులో మీరు మీ ఆస్తుల మీద హక్కును నిరూపించుకోవడానికి కూడా ఇబ్బంది పడవచ్చు. ప్రజల పాత్ర. మీరు చెయ్యకూడని తప్పులు. చాలామంది అధికారులు రాగానే భయపడి తలుపులు వెయ్యడం లేదా తప్పు సమాచారం ఇవ్వడం చేస్తుంటారు. ఇది ముమ్మాటికి ఆత్మహత్య సదృశ్యం. అధికారులు మీ శత్రువులు కాదు, వారు ప్రభుత్వ వారధులు. వారడిగే గుర్తింపు కార్డులు, ఆధార్, ఓటర్ ఐడి సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల వయస్సు, విద్యార్హతల విషయంలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. ఒకవేళ మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా లేక సొంత ఇల్లా అనేది స్పష్టంగా చెప్పాలి. వలస కార్మికులు లేదా తాత్కాలికంగా నివాసం ఉండేవారు తమ వివరాలను ఎక్కడ నమోదు చెయ్యాలో ముందే తెలుసుకోవాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు చెప్పే ప్రతి నిజం మీ పిల్లల చదువులకు, ఉద్యోగాలకు ఒక మార్గదర్శి అవుతుంది. ఈ వీడియోలో అతి ముఖ్యమైన ఘట్టమిది. నా డేటా హ్యాక్ అయితే ఏంటి, ప్రభుత్వం నా మీద నిఘా పెడుతుందా అనే అనుమానాలు అందరికీ ఉంటాయి. సెన్సస్ చట్టం 1948 ప్రకారం మీరిచ్చే వ్యక్తిగత సమాచారం అత్యంత రహస్యంగా ఉంచబడుతుంది. దీనిని కోర్టులు కూడా అడగలేవు. ఈ డేటాను కేవలం గణాంకాల కోసమే వాడాలి తప్ప వ్యక్తిగత వేధింపుల కోసం వాడకూడదు అనే కఠిన నిబంధనలున్నాయి. కానీ సైబర్ నేరగాళ్ల కాలంలో మనమున్నాం. అధికారులుగా నటిస్తూ వచ్చే కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిజమైన అధికారి దగ్గర తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు కార్డుంటుంది. వారు మీ బ్యాంక్ పాస్వర్డ్లు లేదా ఓటీపీలు ఎప్పటికీ అడగరు. డేటా రక్షణ అనేది ప్రభుత్వం బాధ్యత అయితే జాగ్రత్తగా ఉండటం మీ బాధ్యత. ఈ లెక్కల వెనుక ఉన్న అస్సలు షాకింగ్ నిజం. వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ సెన్సస్ ఎందుకు ఇంత కీలకమో ఇప్పుడు చెప్తాను. వచ్చే కొన్నేళ్లలో దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ జరగబోతోంది. అంటే ఈ జనాభా లెక్కల ఆధారంగానే ఏ రాష్ట్రానికి ఎన్ని ఎంపీ సీట్లుండాలి, ఏ ప్రాంతానికి ఎంత రాజకీయ ప్రాముఖ్యత ఉండాలి అనేది డిసైడ్ అవుతుంది. మీరిచ్చే ఒక్క సమాచారం రేపు దేశ ప్రధాని ఎవరో నిర్ణయించే స్థాయికి చేరుతుంది. ఇది కేవలం మీ ఇంటి లెక్క కాదు, భారత ప్రజాస్వామ్యం యొక్క గుండె చప్పుడు. మీరు ఈ లెక్కింపులో లేకపోతే రాజకీయంగా కూడా మీ ప్రాంతం బలహీనపడే ప్రమాదం ఉంది. ఇప్పుడు అర్థమైందా ప్రభుత్వం మీ ఇంటి తలుపు ఎందుకు తడుతుందో? మిత్రులారా, చరిత్రలో మనల్ని మనం నిరూపించుకోవడానికి యుద్ధాలు చేసే అవసరం లేదు. ఇప్పుడు కేవలం ఒక సంతకం, కొన్ని నిజమైన వివరాలిస్తే చాలు. ఈ దేశం మీది, ఈ లెక్కలు మీవి.
ఈ ప్రక్రియలో సహకరించండి, భారతదేశ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. కానీ ఒక ప్రశ్న, మీ వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండటం మీకు రక్షణగా అనిపిస్తుందా, లేక మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించే వివిధ రకాల పథకాల గురించి, మీ హక్కుల గురించి మరిన్ని లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ చేతనా వరల్డ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.